నమస్కారం, ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. సో ఇండియన్ టీమ్ సెలక్షన్ అనేది జరిగింది. T20 ముఖ్యంగా ఏషియన్ గేమ్స్ కానీ, అలాగే ఐర్లాండ్ కానీ, ఇంగ్లాండ్ టూర్ కానీ, ఇదంతా కూడా చాలా అనూహ్యమైన మార్పులు అనేవి జరిగినాయి. వరల్డ్ కప్ సాధించి పెట్టిన సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచే కాదు, టీం నుంచే తప్పించారు. అలాగే టీంలో లేని శ్రేయస్ అయ్యర్కి అనూహ్యంగా కెప్టెన్సీ కట్టబెట్టారు. అలాగే సూర్యవంశీ వైభవ్కి కూడా అవకాశం ఇచ్చారు. చాలా మార్పులు చేశారు. మరి రానున్న వరల్డ్ కప్ కోసం టీంని సిద్ధం చేయడం కోసం ఇదంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్, అలాగే ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమస్ అయిన సందీప్ ఉన్నాడు. సందీప్ని అయితే పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా అంటే సోషల్ మీడియాలో బాగా రేజ్ అవుతున్న క్వశ్చన్, సూర్యకుమార్ యాదవ్ని అనూహ్యంగా తప్పించడం, శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ ఇవ్వడం. సో దీని మీద ఏంటి నిస్పందన? అంటే క్వశ్చన్ లోనే ఇంకో క్వశ్చన్ ఉంది. ఏది బిగ్గర్ క్వశ్చన్? సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చడమా లేకపోతే శ్రేయస్ అయ్యర్ని తీసుకొని రావడం? సూర్యకుమార్ యాదవ్ని తప్పించారు ఎందుకని? ఇప్పుడు సూర్య లాస్ట్ 1.5-2 years గా బ్యాటింగ్ ఫామ్ అనేది సరైన రీతిలో కనిపించట్లా. దానికి తోడు ఈ ఇయర్ ఐపీఎల్ బాగా ఆడుంటే బహుశా మళ్ళీ సరే ఓకే ఫైన్ వీల్ కంటిన్యూ విత్ హిమ్ అని అనుకునేవాళ్ళు. ఐపీఎల్ కూడా సరిగా ఆడకపోవడంతో ఇంకా T20 ఫార్మాట్లో సూర్య ఇముడుతాడా యాజ్ అ బ్యాటర్? ఎందుకంటే మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ యువర్ అన్ ఆటోమేటిక్ సెలెక్షన్. బట్ యాజ్ అ బ్యాటర్ నిజంగా సూర్య అతని స్థానాన్ని అతను కాపాడుకోగలుగుతున్నాడంటే దాని మీద క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయినాయి. దానికి తోడు లాస్ట్ 1.5-2 years చిన్న ఫిట్నెస్ ఇష్యూస్ అనేవి కూడా వస్తూ ఉండడం కూడా కనిపిస్తూ వచ్చాయి. సో నెక్స్ట్ 2 yearsని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ చేంజ్అప్ చేయాలి అంటే నెక్స్ట్ 2 yearsని దృష్టిలో పెట్టుకొని ఇస్ ఇట్ ద రైట్ మూవ్ అనే క్వశ్చన్స్ అనేవి వేసుకున్నారు. సో ఒక బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ 2 years కనుక ఇదే అప్ అండ్ డౌన్ ఫామ్తో కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ మనం మాట్లాడుకుంటే ఏ క్యాప్టెన్కి లేనంత T20 క్యాప్టెన్సీ రికార్డ్ సూర్యకుమార్ యాదవ్కి ఉంది. ఒక బయలాటర్లో ఓడిపోవాలి, ఆల్మోస్ట్ 90% విన్ పర్సెంటేజ్ ఉంది తనకి. వరల్డ్ కప్ గెలిపించాడు, ఏషియా కప్ గెలిపించాడు. ఏ క్యాప్టెన్ కూడా ఏషియా కప్, వరల్డ్ కప్ 2 గెలిచిన ఇది లేదు. సో ఈ పరిస్థితుల్లో వాట్ ఇస్ T20 ఫార్మాట్లో వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ అనే దాని గురించి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. సో డెఫినెట్లీ ఫ్రమ్ అ క్యాప్టెన్ స్టాండ్ పాయింట్ తప్పు అంటే తొలగించడం అనేది కొంచెం హార్ష్గానే ఉంటుంది. బట్ క్యాప్టెన్గా బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు అనే క్వశ్చన్ వేసుకుంటే కనుక సూర్య చేయట్లేదు ఆ కాంట్రిబ్యూషన్, దానివల్ల తప్పించాల్సి వచ్చింది. సో ఒక దృష్టికోణం నుంచి చూస్తే తప్పు అనిపిస్తుంది, ఇంకో యాంగిల్ నుంచి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ సెలెక్టర్స్ని ఇక్కడ ఈ విషయంలో మాత్రం రూత్లెస్ కాల్, అంటే ఎమోషన్స్ పెట్టుకున్నారు వరల్డ్ కప్ గెలిపించడం ఏంటి పరిస్థితి అలాంటిది కాకుండా నెక్స్ట్ 2 yearsకి సూర్య ఉంటాడా ఉండడా అనే దాని మీద మాత్రమే ఆబ్జెక్టివ్ అనేది నెక్స్ట్ 2 yearsగా పెట్టుకొని కాల్ తీసుకున్నారు. సో ఇట్స్ ఎ టఫ్ కాల్, బట్ అన్ఫార్చునేట్ సూర్యకుమార్ యాదవ్ మిస్ అవడం. ఇంకా కెప్టెన్ గానే కాదు, కెరియర్ కూడా ముగిసిపోయిందా? టీంలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? కనిపించట్లేదు కదా. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నంబర్ 4 బ్యాటర్, ఓన్లీ నంబర్ 4లో బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. 3 or 4లో బ్యాటింగ్ మాత్రమే, బౌలింగ్ చేయడు. ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో ఇంకా మ్యాచ్ అయిపోయింది సరే సరదాగా బౌలింగ్ చేద్దాం అంటే తప్ప బౌలింగ్ చేసింది లేదు. సో ప్యూర్ బ్యాటర్గా టీంలో స్థానం చాలా తక్కువ మందికి ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగలడు, సంజు కీపింగ్ చేస్తాడు, ఇషాన్ కీపింగ్ చేస్తాడు, తిలక్ కొంతవరకు బౌలింగ్ చేయగలడు, అండ్ ఆ తర్వాత మీకు అందరూ ఆల్రౌండర్స్ మాత్రమే ఉన్నారు. సో ఆ టాప్ 4, 5, 6లో మీకు కేవలం ఒకే ఒక్క ప్యూర్ బ్యాటింగ్ స్పాట్ ఉంది. ఇప్పుడు ఆ ప్యూర్ బ్యాటింగ్ స్పాట్ మీరు శ్రేయస్ అయ్యర్కి ఇచ్చారు. పోనీ శ్రేయస్ అయ్యర్కి ఇచ్చి అక్కడితో ఆపారంటే అతను క్యాప్టెన్ కూడా చేశారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ T20 ఇంటర్నేషనల్స్లో. అండ్ మొత్తం వేరే ఫార్మాట్ ఎట్లా ఆడట్లా. సో ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ ఇంటర్నేషనల్ కెరియర్ అనిపిస్తాను. అంటే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో బాగా ప్రభావం చేస్తున్నాయి సెలక్షన్ టీం మీద అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీజన్లో కెప్టెన్గా సూపర్ హిట్ శ్రేయస్ అయ్యర్, అలాగే ఈ సీజన్ ఐపీఎల్ సూపర్ హిట్. సో అదేమన్నా ప్రభావం చూపించిందా సెలెక్టర్ల పైన? నాట్ జస్ట్ సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే చాలామంది అనుకుంటారంటే ట్రోల్స్ చేయడం వల్ల ఆ ట్రోల్స్ నుంచి బతికిపోవడానికి కాస్త టీం సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ట్రోల్స్ ఆర్ అజెండా డ్రివెన్. ట్రోల్స్ అనేవి కూడా అన్ని ఆర్కెస్ట్రేట్ చేసినవే. ఇప్పుడు మీరు నేను కూర్చొని ట్రోల్ చేస్తే పెద్ద అయ్యేది కాదు అక్కడ. కానీ ఒక పర్టికులర్ సెటప్పే ఉంటుంది. ట్రోలింగ్లు చేయాలంటే దాన్ని రీచ్ పెంచాలి అంటే కానీ కొంతమంది దాన్ని ఇది చేయడానికి. సో ఇట్స్ అన్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్ సెటప్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది నిజం కూడా. సో ట్రోల్స్కి భయపడి డెఫినెట్లీ సెలక్షన్లో మార్పులు చేర్పులు చేశారంటే నేను అనుకోను. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి, కండిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు T20 క్యాప్టెన్ నిజంగా మనకి బ్రాండ్ వాల్యూ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. అతను ఉండడం వల్ల ఎక్స్ట్రా రెవెన్యూ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? బ్రాడ్కాస్టర్స్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే బ్రాడ్కాస్టర్స్ చూపించడం, టీవీలో చూపించడం, కామెంటరీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే జరగడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నాయనేది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈవెన్చువలీ మీకు స్టార్ బిల్డ్ చేస్తున్నారా లేదా అనేది ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంటుంది ఎవరికి? BCCI మెయిన్ స్టేక్ హోల్డర్స్కి. సెలెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే
అతని క్యాప్టెన్సీ రికార్డ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏంటి కథ అని చెప్పి. మూడోది ఏమిటి, కోచ్. ఇప్పుడు చాలా మంది అంటారు గంభీర్ ఏం చేయలేదు, శ్రేయస్ అయ్యర్ని అగర్కర్ క్యాప్టెన్, గంభీర్కి చెప్పకుండా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అవుతాడు అవడు. సో అందరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు. కాకపోతే ఎవరికి ఎక్కువ పట్టు ఉంది ఇప్పుడు సెలక్షన్ విషయంలో, క్యాప్టెన్సీ విషయంలో సెలెక్టర్స్ హ్యావ్ ద ఫైనల్సే. బట్ అలాగని కోచ్ని అడగకుండా, కోచ్కి చెప్పకుండా ఈ టీం ఇస్తున్నాం, ఇతనే నీ క్యాప్టెన్ చేసి అంటే కుదరదు అక్కడ, అలాంటివి జరగవు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ ఇష్యూ అవ్వచ్చు, తర్వాత మీకు బ్రాడ్కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, అండ్ అతనుకున్న పర్టికులర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇష్యూ అవ్వచ్చు, అండ్ అతని బ్యాకప్ చేసే స్టేట్ ఆర్గనైజేషన్ కూడా కావచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగబోతున్నా. సో ముంబై ప్రభావం ఏమన్నా ఉందా, ఆ రకంగా కూడా ఏమన్నా ఛాన్స్ డెఫినెట్లీ ఉంది, అందులో లేదు అని చెప్పడానికి లేదు. ముంబై క్రికెట్ చాలా పవర్ఫుల్ క్రికెట్ బాడీ, ఇండియన్ క్రికెట్ టీం డొమెస్టిక్ సీజన్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రంజీ ట్రోఫీలు ఉన్నాయి, అక్కడి నుంచి చాలామంది పవర్ఫుల్ క్రికెటర్స్ వచ్చారు, లేదా వచ్చి పవర్ఫుల్ అయ్యారు వాళ్ళు ఉన్నారు. లాస్ట్ 3 T20 ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ మీరు చూసుకోండి, అందరూ ముంబై వాళ్ళేగా. రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సూర్యకుమార్ తర్వాత ఇప్పుడు శ్రేయస్ అయ్యర్, అందరూ ముంబై వాళ్ళే. సో డెఫినెట్లీ ముంబై సపోర్ట్ లేకుండా శ్రేయస్ అయ్యర్ కుడెంట్ హావ్ కమ్ హియర్. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, అదే సపోర్ట్ సూర్యకు కూడా ఇవ్వాలి కదా, అతను కూడా ముంబైకి ఆడుతున్నాడు కదా. అక్కడ కాల్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ 2 yearsకి ఉంటాడా ఉండడా అని. బట్ విత్ రెస్పెక్ట్ టు శ్రేయస్, అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది, ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్. అతనుకున్న షార్ట్ బాల్ వీక్నెస్ని కూడా అతను కొంచెం రెక్టిఫై చేసుకోగలిగాడు, బాగా ఆడుతున్నాడు. లాస్ట్ 2-3 సీజన్లోనూ యాజ్ అ బ్యాటర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, లీడర్గా బాగా పర్ఫామ్ చేశాడు. సో క్రెడెన్షియల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఏమీ లేకుండా ఊరికే తీసుకొచ్చి క్యాప్టెన్ పడడానికి ఛాన్సే లేదు. క్రెడెన్షియల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ అసోసియేషన్ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. ఆ అసోసియేషన్ బ్యాకింగ్ అనేది అన్ఫార్చునేట్ తెలుగు వాళ్ళకి తక్కువగా ఉంది. బట్ మిగతా అసోసియేషన్ స్ట్రాంగ్గానే బ్యాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని ఖచ్చితంగా బ్యాక్ చేసిందని చెప్పుకోవడానికి నాకు ఎటువంటి డౌట్ కనిపించట్లేదు. ఐ కెన్ స్ట్రైట్ అవే సే అది జరిగిందని. సార్ నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే గతంలో కెప్టెన్ని కూడా మార్చారు, చాలా విషయాల్లో సందర్భాల్లో కెప్టెన్ మార్చారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ఫామే ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్కి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు తను ఆడింది కూడా ఏం పెద్దగా లేదు. అలాగే సౌరవ్ గంగూలీకి కూడా కెప్టెన్సీ ఇచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ వీళ్ళెవ్వరిని కూడా టీంలోంచి తీసేయాల, తర్వాత కెప్టెన్ని మార్చారు తప్ప ప్లేస్ మాత్రం ఉంచారు. సో ఇప్పుడు 2020లో మనం మిడిల్ ఆర్డర్లో సఫర్ అవుతున్నప్పుడు, సో సూర్యకుమార్ యాదవ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటుందా శ్రేయస్ అయ్యర్ది? అంటే లాస్ట్ 3 yearsగా అదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు? శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం T20 ఆడింది ఎప్పుడో తెలుసా? 2023 డిసెంబర్లో ఆడాడు. అవును. సో ఆ తర్వాత ఇండియా 2 World Cupలు గెలిచింది. 2 World Cupలు గెలిచిన వాళ్ళు టీంలో భాగంగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. శివం దుబే స్టిల్ పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్, 2 World Cupలు గెలిచాడు తను, రైట్. అండ్ ఆ తర్వాత మీకు జస్ప్రీత్ బుమ్రా ఏషియన్ గేమ్స్లో ఉన్నాడు, ఈ ఐర్లాండ్కి ఇంగ్లాండ్కి లేదు. జస్ప్రీత్ బుమ్రా ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్, 2 World Cupలు గెలిచాడు. సిరాజ్ 2 World Cupలు గెలిచాడు, ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆల్ ద స్క్వాడ్స్. 2 World Cupలు గెలిచిన వాళ్ళు ఉన్నారు టీంలో. శ్రేయస్ అయ్యర్ 2 World Cupsలో ప్రాబబుల్స్లో కూడా లేడు, ఆర్ రాదర్ 15లో కూడా లేడు, స్క్వాడ్లో కూడా లేడు, ఇంజరీ రీప్లేస్మెంట్ దాంట్లో కూడా లేడు. బట్ పాయింట్ ఏంటంటే మీరు T20 బేసిస్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నారు? ఒకటే డొమెస్టిక్ T20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ, అక్కడ అయ్యర్ బాగా ఆడాడు. మేజర్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ది ఐపీఎల్, అక్కడ కూడా ఐపీఎల్లో కూడా శ్రేయస్ అయ్యర్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో యాజ్ బ్యాటర్ ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉండడం, అండ్ స్పిన్ని బాగా ఆడగలగడం, అండ్ లాస్ట్ 2-3 yearsగా నెంబర్ 3, నెంబర్ 4 స్పాట్ నుంచి వచ్చి సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళడం అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ వై దే హెవ్ టేకెన్ దట్ కాల్. సో శ్రేయస్ యాజ్ అ బ్యాటర్ ఆల్వేస్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి టీంలోకి రావడానికి. మై క్వశ్చన్ ఈస్, 2 World Cupలు ఆడని అతన్ని తీసుకొచ్చి క్యాప్టెన్ చేసింది, అది ఎంతవరకు టీంతో ఇముడుతుంది అనేది, లేదంటే ఎంతవరకు ఆ డైనామిక్స్ అనేవి సెట్ అవుతాయి, ఈజ్ అ బిగ్ క్వశ్చన్. అవును. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఒక కెప్టెన్గా వరల్డ్ కప్ అందించి ఇలా టీంలోంచి కూడా తప్పుకోవడం, అది కొంచెం అవమానంగా ఉంటుందా? ఇక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అండి. ఎందుకంటే మీరు యూఆర్ రిప్రజెంటింగ్ ఒక పెద్ద, మీకు చాలామంది క్రికెట్ ఆడతారు, డొమెస్టిక్ లెవెల్స్ చాలామంది క్రికెట్ ఆడతారు, అండ్ అందులో 15 మందికే మీ కంట్రీని రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చింది, వరల్డ్ కప్ అందుకున్నాడు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎక్కడో అక్కడ. ఇఫ్ యూఆర్ నాట్ పర్ఫార్మింగ్, మిగతా వాళ్ళు సిద్ధంగా ఉంటారు రావడానికి. సో యా, ఐ మీన్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఇట్లా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే డ్రాప్ అయిన క్యాప్టెన్స్ ఎవరు అంటే మైండ్లోకి రావట్లా ఏం జరుగుతుంది. ప్రాబ్లీ ఐ థింక్ డారెన్ సామి 2016లో, బట్ అది వెస్టిండీస్ క్రికెట్ అసోసియేషన్ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. పెద్ద పాలిటిక్స్, పిచ్చి గొడవలు అన్నీ అవుతున్నాయి, అతను పక్కన దోస్తారు. ఇమ్రాన్ ఖాన్ అంటారా, అతను రిటైర్ అయిపోయి మళ్ళీ వచ్చి రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చి కప్పు గెలిచాడు, అండ్ ఇంకా చాలు మళ్ళీ ఆడించకూడదని మాట్లాడుకుందని అతను పక్కకి తప్పుకున్నాడు. బట్ ఐ థింక్ ఏ క్యాప్టెన్ కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇటువంటి ఒక ఇది జరగలేదు. సో అవమానం అని మాట్లాడడం కొంచెం పెద్ద ఇదే అవుతుంది. బట్ ఇంకా వేరే మార్గం. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్లో అవకాశం ఇచ్చారనుకోండి, ఇంగ్లాండ్లో అవకాశం ఇచ్చారనుకోండి, అక్కడ ఆడలేదంటే అప్పుడు ఇంకా పరిస్థితి ఉంటుంది, ఆడాడంటే మళ్ళీ కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో ఒక రూత్లెస్ కాల్ తీసుకున్నారు, అండ్ ఇట్ హ్యాపెండ్. ఓకే, మరి నెక్స్ట్ సూర్యవంశీ వైభవ్కి అయితే ఛాన్స్ ఇచ్చారు.
సో అది ఎలాగ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇచ్చారా లేదంటే డొమెస్టిక్ కూడా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు డొమెస్టిక్లో డెఫినెట్లీ ఇప్పుడు బాగా ఆడాడు కాబట్టి అతను అండర్-19 ఆడగలిగాడు. అండర్-19 ఫైనల్ బాగా ఆడాడు, అండర్-19 కప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ లెవెల్ అనేది డొమెస్టిక్ టోర్నమెంట్స్ కన్నా 2-3 లెవెల్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఎవరెవరిని ఆడాడు అతను, కమిన్స్ని కొట్టాడు, హేజల్వుడ్ని కొట్టాడు, భూవిని కొట్టాడు, బుమ్రాని కొట్టాడు, అందరినీ, రషీద్ ఖాన్ అందరినీ కొట్టాడు. సో ఆల్ ఇంటర్నేషనల్ అచీవర్స్ని ఇతను బాగా ఆడగలిగాడు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఇక ప్రెషర్ ఉందా లేదా సరిగా పర్ఫామ్ చేశాడు అనే విషయం పక్కన పెడితే కనుక రెడీ ఉన్నాడు, కుర్రాడు రెడీగా ఉన్నాడు. డెఫినెట్లీ 11లోకి వస్తాడా రాడా అనే దాని మీద చిన్న క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. గా తీసుకొచ్చి 11లోకి దించడం కరెక్టా, దించితే ఎవరు ప్లేస్ దించుతారని సబ్సిక్వెంట్ క్వశ్చన్. ఎందుకంటే అభిషేక్ బాగానే ఆడుతున్నాడు, సంజు బాగానే ఆడుతున్నాడు, ఇషాన్ బాగానే ఆడుతున్నాడు. వాళ్ళ ముగ్గురునే తీసి ఎక్కడొకటి పెట్టాలి. నెంబర్ 4 నెంబర్ 5 ఆడలేడు కదా. సో వాళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నప్పుడు 11లోకి రావడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. బట్ ఈవెన్చువల్లీ ఎప్పుడో ఒకప్పుడు 11 ఆడతాడుగా, ఆడకుండా అయితే ఉన్నాడు. ఈ ఫామ్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటే 15 ఏళ్ల కుర్రాడు ఈ ఫామ్ ఇట్లాగే కంటిన్యూ, ఇప్పుడు 8 ఓవర్ ఆడుతున్నాడు శ్రీలంకలో, యాజ్ వీ స్పీక్ అవుట్ అయిపోయాడు అనుకోండి. బట్ అక్కడ కూడా బాగా చేస్తాడు, నమ్మకాలు ఉన్నాయి. రెడ్ బాల్తో కూడా బాగా ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్ ద రికార్డ్స్ అంత బాగా కనిపించట్లేదు కానీ సిద్ధంగా ఉన్నాడు. సో ఈజ్ రెడీగా ఉన్నప్పుడు టీంతో ట్రావెల్ చేయించాలి, 15లో పెట్టాలి, అప్పుడప్పుడు మధ్యలో కాస్త ఫీల్డింగ్ చేయించాలి. నిజంగా ఏదన్నా నీడ్ బి అవకాశం వచ్చింది అనుకోండి, ఆడేవాడిగా వచ్చి. యాక్చువల్గా చెప్పాలంటే శ్రేయస్ని క్యాప్టెన్ చేయకుండా ఉంటే, సంజునో ఇషాన్నో క్యాప్టెన్ చేసి ఉంటే, లేదా ఇంకెవరైనా క్యాప్టెన్ చేసి ఉంటే ప్రాబబ్లీ అభిషేక్ అండ్ వైభవ్ డైరెక్ట్గా ఓపెన్ చేసేవాళ్ళం. అప్పుడు ఇషాన్ కిషన్ 2 డౌన్ ఆడేవాడు, సంజు 1 డౌన్ ఆడేవాడు, టీం సరిపోయేది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ యూ నీడెడ్ సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సో దానివల్ల శ్రేయస్ రావడం జరిగింది. శ్రేయస్ రావడంతో 11లోకి వైభవ్ వస్తాడనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, కానీ 15లో తీసుకెళ్ళడంలో నాకు ఎటువంటి తప్పు కనిపించట్లేదు. ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ థింగ్ టు డూ అని నా ఒపీనియన్. ఓకే, కాదని నేను అనట్లేదు. నెక్స్ట్ తిలక్ వర్మకి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు, సంజు శాంసన్ లాంటి వాళ్ళకి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వాల. ఇది దేనికి సంకేతం మరి? ఐ థింక్ ఏజ్ డెఫినెట్లీ. అంటే సంజు ప్రాబబ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాడని ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. అండ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే కనుక ఇక్కడ అగార్కర్ కూడా సంజు మీద ఎటువంటి బాధ్యత పెడదలుచుకోలేదు, వీ వాంట్ హిమ్ టు ప్లే ఫ్రీలీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి రెండు వైపులా ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాధ్యత పెట్టదలుచుకోవట్లేదు, సరే యూ వాంట్ టు ప్లే ఫ్రీలీ, బాగా ఆడితే బాగానే ఉంటుంది. బాధ్యత లేనప్పుడు ఫామ్ సరిగ్గా లేదంటే తప్పిస్తారా? దాని గురించి మనకి గ్యారంటీలు లేవు. సో బాధ్యత అనేది తన మీద పెట్టలేదని చెప్పారు. అక్కడ దాకా అయితే ఓకే. అండ్ యూఆర్ లుకింగ్ ఎట్ అ లాంగ్ టర్మ్ లీడర్షిప్ ప్రాస్పెక్ట్ అని మీరు మాట్లాడుకుంటున్నారంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ దట్ తిలక్ వర్మకి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వడం. ఎందుకంటే తిలక్ హ్యాస్ బిన్ రేటెడ్ హైలీ. మీరు ఏదో సడన్గా అతను తీసుకొచ్చి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారని నేను అట్లా 8 ఓవర్లకి ఎమర్జింగ్ టోర్లకి వాటికి తిలక్ వాజ్ మేడ్ ద క్యాప్టెన్. అండ్ అందరూ కూడా చెప్పారు నీకు లీడర్షిప్ ఉంది, నువ్వు ముంబై ఇండియన్స్ వాళ్ళు కూడా తిలక్ వర్మ లీడర్షిప్ మెటీరియల్గా కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ దృష్టిలో ఐ థింక్ తిలక్ డిజర్వ్స్ దిస్. అండ్ లాస్ట్ ఐపీఎల్లో స్ట్రగ్లింగ్ సీజనే వర్చులో 100 కొట్టాడు, 75 కొట్టాడు, బాగా ఆడగలుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సవాల్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. T20 వరల్డ్ కప్ 2024లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఆ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తన వైస్ కెప్టెన్ కాదు. 2026 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీంలో ఉన్నాడు కానీ వైస్ కెప్టెన్ కాదు. సో వైస్ కెప్టెన్ మీద కొంచెం గండం ఉంది. ఆ గండాన్ని దాటగలగాలి తిలక్ వర్మ. అండ్ లీడర్షిప్ చాయిస్గా తిలక్ వర్మని సెలెక్ట్ చేయడం ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అని నా ఫీలింగ్. బట్ ఏంటంటే తిలక్ కూడా ప్యూర్ బ్యాటర్. శ్రేయస్ అండ్ తిలక్ ఆర్ ప్యూర్ బ్యాటర్. శ్రేయస్ బౌలింగ్ ఖచ్చితంగా వేయడు, తిలక్ 10% ఛాన్స్ ఉంది బౌలింగ్ వేయడానికి, అది కూడా తక్కువే. సో ఇటువంటి పరిస్థితుల్లో నంబర్ 5లో ఆడుతున్నాడు. ఉన్న వైస్ క్యాప్టెన్స్ ఇంతకుముందున్న వైస్ క్యాప్టెన్స్ చూడండి, అక్షర్ అండ్ హార్దిక్ ఆర్ ఆల్రౌండర్స్. 5లో 6లో ఆడినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే బాల్తో కాంట్రిబ్యూట్ చేయొచ్చు. తిలక్ బాల్తో కాంట్రిబ్యూట్ చేయడు. అండ్ T20లో మీరు నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 స్పాట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ స్పాట్స్. సడన్గా 6లు కొట్టాలంటే దూబే రావచ్చు ముందుకి, లేదా నితీష్ రావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మకి ఒక బ్యాటింగ్ గండం కూడా ఉంది. హీ మైట్ లూజ్ అవుట్ ఆన్ సర్టెన్ రన్స్. 1 డౌన్ వస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తాడు ప్రతి మ్యాచ్లో. కొన్ని మ్యాచ్లు నంబర్ 5 బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాదు. సో ఆ ఒక చిన్న యాంగిల్ తిలక్ వర్మ వైస్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ కెరియర్ దగ్గర కొంచెం చిన్న ఫైట్ అనేది ఉంది. బట్ అదర్వైజ్ ఆ డెసిషన్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ మీద ఉన్న నమ్మకం రజత్ పటిదార్ మీద ఎందుకు లేదు? ఎందుకంటే తను కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మంచి ఫామ్లో ఉన్నాడు, ఆర్సీబీకి కప్పులు కూడా అందించాడు. సో ఇంకా పంజాబ్ అయితే ఇంకా ఓడిపోయింది, ఈయనైతే ఛాంపియన్గా నిలిచాడు కదా, మరి ఎందుకు తీసుకోవాలా? ఇది ఫ్యూచర్ ప్లాన్ కాదా? రజత్ ఇప్పటిదాకా ఒక T20 ఇంటర్నేషనల్ కూడా ఆడలా. శ్రేయస్ ముందే ఆడాడు. ప్రాబ్లీ అది ఒకటే రీజన్ వై రజత్ పటిదార్ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఎందుకంటే రజత్ డైరెక్ట్గా డెబ్యూ చేసుకుంటూ క్యాప్టెన్సీ చేయలేం. సో ఒక ప్లేయర్గా రావాలి అంటే కనుక వేరే వాళ్ళు క్యాప్టెన్గా అయి ఉండాలి. వేరే వాళ్ళని క్యాప్టెన్ కాదు, మనకి శ్రేయసే క్యాప్టెన్ అని లాక్ చేసినప్పుడు రజత్ పటిదార్కి అక్కడ స్థానం లేదు. ఎందుకంటే నంబర్ 4లో పోటీ సూర్యానా, శ్రేయస్స, రజత్ అందరు నంబర్ 4కే ఆడుతున్నారుగా. సో ఒకటే స్థానం ఉంది అక్కడ. ఆ ఒక స్థానానికి మీరు క్యాప్టెన్సీ అంటగడుతున్నారు. సో దానివల్ల రజత్కి ఇక్కడ మిస్ అవుట్ అయింది ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. బట్
ఐ థింక్ చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ జరుగుతాయి మూర్తి గారు. ఈ T20 స్క్వాడ్ ఇదే దొరికింది కదా అని ఇదే 2 ఏళ్ళు ఆడరు. ఎక్కడొక్కడ ఎక్స్పెరిమెంట్ దొరుకుతాయి. సో హోప్ఫుల్లీ గెట్స్ హిస్ డెబ్యూ. మంచి ప్లేయర్, ఇన్ఫాక్ట్ శ్రేయస్ కన్నా బాగా ఆడాడు లాస్ట్ 2 IPL యాజ్ అ బ్యాటర్. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. సో యాక్చువల్గా ఏంటంటే ఆస్ట్రేలియాలో ఒకసారి చూసే డెబ్యూ కెప్టెన్ని జార్జ్ బెయిలీ బెయిలీ. అట్లాగే ఏమైనా ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు జార్జ్ బెయిలీ కూడా 2013 క్యాప్టెన్, 2015 అతను కాదుగా వరల్డ్ కప్ క్యాప్టెన్. సో తేడాలు జరుగుతుంటాయి. యూ ఆర్ లుకింగ్ అట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. 2 ఏళ్లకి చూస్తూ ఉన్నారు. పైగా శ్రేయస్ అయ్యర్ 1 డే టీమ్ కూడా వైస్ క్యాప్టెన్. ఎక్కడో అక్కడ కొంచెం లీడర్షిప్ బాధ్యతలు అతను ఉన్నాడు కాబట్టి అతనికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఓకే, ఇంకొక సీరియస్ క్వశ్చన్. సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా చాలామంది భువనేశ్వర్ కుమార్ని ఎందుకు తీసుకోలేదు, అంత మంచిగా పర్ఫామ్ చేస్తే. డొమెస్టిక్ బాగుంది, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు, ఐపీఎల్లో కూడా అదరగొట్టాడు. వై ఇంకా మీరు హర్షదీప్ సింగ్ని పట్టుకుని వేలాడుతున్నారు, ఎక్కువ పరుగులు కన్జ్యూమ్ చేస్తున్నా కూడా? ఇప్పుడు ఇందాక చెప్పినది 2 years వరకు ప్లానింగ్. భువనేశ్వర్ కుమార్ వయసు 36, 35, నెక్స్ట్ 1.5 2 years 37, 38 అవుతుంది. సో ఇంజరీ మళ్ళీ ఏమన్నా వచ్చి రికవర్ అవుతుంది. ఇప్పుడు సడన్గా 2-3 టోర్నమెంట్లు ఆడిస్తున్నారు, టక్కన ఇంజరీ అయింది అనుకోండి, కొన్ని టోర్నమెంట్ మిస్ అయ్యాడు అనుకోండి, వరల్డ్ కప్ సమయానికి ఏదైనా తేడా జరిగింది అనుకోండి, దానికన్నా ఫోకసింగ్ ఆన్ యంగ్స్టర్ ఇస్ బెటర్ అని చెప్పేసి ఆలోచన సెలెక్టర్స్ దగ్గర కూడా ఉంది. భూయిని అడిగితే భూయి కూడా చెప్పాడు దట్ నేను ఐపీఎల్ తర్వాత వేరేది ఏది ఆడట్లా. సో నేను ఐపీఎల్కి ఇంత స్థాయిలో రెడీ అవుతున్నానంటే ఈ టైం నేను వాడుకుంటున్నాను, ఈ టైం నేను యూటిలైజ్ చేసుకుంటున్నా ఫిట్ అవ్వడానికి, పరిగెత్తడానికి, లేదా ఇంకొంచెం బెటర్ రికవరీస్కి అని. సో 36, 37 వచ్చిన తర్వాత మీరు ట్రావెల్ అవుతావు ఫర్ అ ఫాస్ట్ బౌలర్. స్పిన్నర్ కూడా కాదు అతను, సో ఫాస్ట్ బౌలర్, బ్యాటర్ కాదు, ఫాస్ట్ బౌలర్కి రికవరీస్ అనేవి టైం పడుతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇంజరీస్ కూడా ఏమన్నా వస్తాయేమో, మళ్ళీ మూట కట్టుకుంటాడేమో. అది నిజంగా అక్కడికి ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళి ఇంజరీస్ మూట కట్టుకుంటే ఈవెన్ ఇస్ డొమెస్టిక్ కానీ ఫ్రాంచైజ్ క్రికెట్ కెరియర్ మీద కూడా ప్రభావం పడుతుంది. సో దానివల్ల హర్షదీప్ సింగ్ని మనం ట్రస్ట్ చేద్దాం, 2 సార్లు వరల్డ్ కప్లు గెలిచాడు. ప్రిన్స్ యాదవ్ రీసెంట్గా బాగా వేసాడు, మన ఐపీఎల్ బౌలింగ్ బాగా వేసాడు, లాస్ట్ సీజన్ కూడా బాగా వేసాడు. అతని మీద కాస్త నమ్మకం పెడదామనే ఆలోచనలో ఉన్నారు. సో ఎస్, ఎమోషనల్ యూ ఫీల్ భువి రెడీగా ఉన్నాడు, ఆడించేయచ్చు కదా అని. ఒకవేళ కనుక 3-4 monthsలో వరల్డ్ కప్ ఉంది అంటే కనుక ఒక సడన్ రీప్లేస్మెంట్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ భువి కెన్ కమ్ ఇన్ ఈ ఫామ్తో. బట్ 2 yearsకి మీరు ప్లాన్ చేస్తున్నారంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఒక్కసారి మనం టీంని అయితే చూద్దాం. మా టీంలో ఏంటంటే శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్గా ఉన్నాడు, సో మనందరికి కూడా తెలుసు. తర్వాత మీకు తిలక్ వర్మ వైస్ కెప్టెన్. ఎందుకు రవి బిష్ణయ్ సడన్గా వచ్చాడు? ఇది ఇంకో క్వశ్చన్. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ లేడు ఆ టీంలో, చూడండి. అవును, కుల్దీప్ యాదవ్ కూడా 2 వరల్డ్ కప్లు ఉన్నాయి. బట్ కుల్దీప్ యాదవ్ ఫామ్ ఇన్ వైట్ బాల్ T20 క్రికెట్ ఐపీఎల్లో చాలా తగ్గుముఖం పట్టింది. సంహవ్ ఆ రిథమ్ సరిగ్గా లేదు. సో దానివల్ల కుల్దీప్ని 1 day మ్యాచెస్కి పరిమితం చేద్దాం, 1 day వరల్డ్ కప్కి ఇంకో కొంచెం సన్నద్ధం అయ్యేట్టు చేద్దాం, టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడిద్దాం అనే ఐడియాలో సెలెక్టర్స్ కనిపిస్తున్నారని అర్థమవుతుంది. రవి బిష్ణయ్ ఎందుకని మీరు క్వశ్చన్ అడిగారు. 2024లో రవి బిష్ణయ్ ఐ థింక్ హీ వాజ్ టాప్ 5 or 6లోనే ఉన్నాడు ఐసీసీ ర్యాంక్డ్ బౌలర్స్గా. బట్ ఆ వరల్డ్ కప్ అతను సెలెక్ట్ కాల. చహల్ వచ్చాడు ఆల్ ఆఫ్ సడన్. అవును, చహల్ ఒక మ్యాచ్ కూడా ఆడలా. సో అక్కడ అన్యాయం జరిగింది అతనికి. తర్వాత ఈ ఐపీఎల్లో మళ్ళీ బెటర్గానే పర్ఫామ్ చేశాడు, 10-11 వికెట్లు తీసాడు, మంచి ఫీల్డర్, కొంతవరకు బ్యాట్ ఊపగలడు. సో దానివల్ల అతను కొంచెం అవకాశం ఇద్దాం అనే ఆలోచనలో రవి బిష్ణయ్ని తెచ్చుకొని కూడా ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ థింక్ అగైన్ చూడాలి, ఏషియన్ గేమ్స్ తర్వాత కూడా రవి బిష్ణయ్ని కంటిన్యూ చేస్తారా లేదా ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి. నిజంగా ఒక ప్లేయర్గా అవసరం మనకి 10 స్పిన్నర్లు కనిపిస్తూ ఉన్నారా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి సరిపోతారా అనే దాని గురించి కాల్ విల్ బి టేకెన్ ఆఫ్టర్ ది ఏషియన్ గేమ్స్ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఐర్లాండ్ ఈ నెల ఆఖరిలో ఉంది, ఇంగ్లాండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఉంది, ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో ఉంది. సో మనం జూన్ మాట్లాడుతాం, జూలై మాట్లాడుతాం, సెప్టెంబర్ మాట్లాడుతాం. ఆ తర్వాత మళ్ళీ టీంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయనేది అప్పుడు మాట్లాడుకోవాలి. ఇంకొకసారి ఆ టీం పెడితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే రింకు సింగ్ లేడు. అదే కదా, రింకు సింగ్ వరల్డ్ కప్ విన్నర్. రింకు సింగ్ ఎందుకు లేడు అంటే కనుక అక్కడ మీరు నితీష్ కుమార్ రెడ్డి అనే పేరు చూడండి, అతను వచ్చాడు కాబట్టి మీరు అనొచ్చు నితీష్ వచ్చింది హార్దిక్ ప్లేస్లో కదా అని. పాయింట్ ఏంటంటే ఇప్పుడు తిలక్ వర్మ నంబర్ 5లో ఆడుతున్నాడు, దూబే నితీష్ కుమార్ రెడ్డి 6 and 7లో ఆడుతున్నప్పుడు దూబే ఉన్నాడు ఇంకా ఆ టీంలో, 2-time వరల్డ్ కప్ విన్నర్. దూబే, నితీష్ అండ్ హార్దిక్ని రొటేషన్ పద్ధతిలో వాడే ప్రయత్నం చేస్తారు. వేరే నితీష్ నాకు తెలిసినంత వరకు కంటిన్యూస్గా టీంలో ఉంటాడు. దూబే అండ్ హార్దిక్ డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీస్ అండ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్లో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. వేర్ హార్దిక్ ఫోకస్ నెక్స్ట్ ఇయర్ 1 day వరల్డ్ కప్ మీద ఉంటుంది. సో ఇప్పుడు నంబర్ 8లో అక్షర్ పటేల్ మీకు ఆడుతున్నాడంటే ఇంకెక్కడ ఆడతాడు రింకు సింగ్. సో దానివల్ల రింకు సింగ్ అక్కడ జాగా కనిపించట్లేదు. అండ్ వైభవ్ సూర్యవంశీ ఇంకొక ఓపెనర్గా వచ్చాడు. మీరు లాస్ట్ ఇయర్ T20 స్క్వాడ్ చూసుకుంటే కనుక దెర్ వాజ్ నో ఓపెనర్ లాస్ట్ ఇయర్ T20 స్క్వాడ్లో. ఈ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ముగ్గురులో 2 ఓపెన్ చేయాలని పెట్టుకున్నారు. అవును, రైట్. సో బ్యాకప్ బ్యాటర్గా కూడా అక్కడ వరకు అవకాశాలు లేవు. అదే T20 వరల్డ్ కప్ 2024లో ఆల్ ఆఫ్ అ సడన్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేశాడు. రోహిత్ శర్మ మీరు డిబేట్ కూడా చేశారు, చేయడం ఊరుకా అందరం మనం చెప్తాం చేస్తాడని. ఎగ్జాక్ట్లీ. అక్కడ జైస్వాల్ స్క్వాడ్లో ఉన్నాడని ఒక మ్యాచ్ కూడా ఆడాల. సో ఓపెనర్గా యు ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ అవుట్ ఆన్ 1 spot దేర్ అనేది అక్కడే అర్థమైంది. బట్ వైభవ్ సూర్యవంశీ ఎప్పుడైతే వచ్చాడో ఒక బ్యాటర్ స్పాట్ మిస్ అయిపోయింది అండ్ రింకు సింగ్ పోయాడు.
ప్లస్ ఇంకొకటి స్పిన్ కూడా 4 స్పిన్నర్స్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ని కూడా మేబీ స్పిన్ కోసమే తీసుకున్నట్టు పర్ఫార్మెన్స్ అక్షర్ పటేల్ బ్యాకప్. ఒకవేళ అక్షర్ పటేల్కి ఏదైనా ఇంజరీ అయినా, ఫీల్డింగ్ చేస్తే ఏదైనా స్ప్లిట్ వెబ్బింగ్ లాంటిది వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా బ్యాటర్గా, లెఫ్ట్ హ్యాండర్గా, బౌలర్గా, ఆఫ్ స్పిన్నర్. సో అక్షర్ పటేల్కి బ్యాకప్గా ఇక్కడ వాషి సుందర్ని తీసుకోవడం అనేది జరిగింది. సుందర్ బౌలింగ్ వేసింది ఏం లేదు ఐపీఎల్లో, 2 ఓవర్లు 3 ఓవర్లు వేసాడు, కానీ బ్యాటింగ్ కొంచెం బెటర్గానే చేసి. సో ఆ విధంగా అండ్ వాషింగ్టన్ సుందర్ గంభీర్కి ఇష్టం. సో నాకు వాషి కావాల్సిందే, వాషి అంటాడు గంభీర్. సో అది జరుగుతుంది. సో ఫైనల్గా ఒకటి టీం పరంగా అయితే ఎలా ఉంది టీం? అలాగే అజిత్ అగర్కర్ మాట్లాడిన మాటలు నువ్వు జస్టిఫై అయ్యావా? సూర్యకుమార్ యాదవ్ని తీసేయడం మీద సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనం ఎంత మాట్లాడుకున్నా కూడా 100% జస్టిఫికేషన్ రాదు. వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ సెలెక్టర్స్ ఏం ఆలోచించారండి. ఎందుకంటే మనం భూతద్దం పెట్టే కొద్దీ ఏవో నుసులు కనిపిస్తూనే ఉంటాయి. సో దాన్ని పట్టించుకుంటూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. సో సూర్య విషయంలో ఒక యాంగిల్లో అన్ఫార్చునేట్గా అనిపిస్తుంది, ఒక యాంగిల్లో రైట్ డెసిషన్ అనిపిస్తుంది. అటువంటి కాల్స్ కదా సెలెక్టర్ తీసుకోవాలి. ఈజీ కాల్స్ తీసుకోవడానికి వాళ్ళు అక్కడ ఉన్నది ఎందుకు, వాళ్ళని అక్కడ పెట్టేది ఎందుకు? సో ఆ విషయంలో అగర్కర్ హ్యాస్ డన్ ఇట్ రైట్. శ్రేయస్ యాజ్ ఎ ప్లేయర్ కమింగ్ ఇన్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. యాజ్ ఎ క్యాప్టెన్ కూడా 80% ఓకే, 20% చిన్న ఇది ఉంది. లాస్ట్ 2 వరల్డ్ కప్స్ ఆడలేదు, ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అని. బట్ ఈస్ అ ఫినామినల్ లీడర్. సో నాకు తెలిసినంత వరకు ముందుకి వెళ్ళడంలో ప్రాబ్లమే లేదు. బట్ ఒకటి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు లాస్ట్ 2 వరల్డ్ కప్లు కూడా ఎగిరాయి, ఈ వరల్డ్ కప్ ప్రిపేర్ అవుతున్నాం అంటే సరే దెర్ ఇస్ హోప్ అని మాట్లాడుకుంటే, ఇప్పుడు హోప్ కాదు, ఇప్పుడు ప్రెషర్ ఆఫ్ రిటైనింగ్. మనం 2026లో సూర్యాని మనం ఎందుకు అండర్మైన్ చేస్తున్నాం అంటే ఈజీగా ఫైనల్ గెలిచాం అనుకుంటాం, కాదు. వీ ప్లేడ్ రియలీ వెల్. మనం లాస్ట్ ఇయర్స్ డామినేట్ చేసాం. పైగా డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగి వరల్డ్ కప్ గెలిచిన టీం ఒకటే టీమిండియా, హోమ్లో గెలిచిన టీం ఒకటే టీమిండియా. సో ఇప్పుడు హ్యాట్రిక్ ఆఫ్ వరల్డ్ కప్ కొట్టగలరా? దాంతోపాటు 2028లో ఒలింపిక్ మెడల్స్ ఉన్నాయి. ఒలింపిక్ గోల్డ్ తప్ప వేరేది ఏదో వచ్చినా కూడా మనకి నష్టమే అని చెప్పుకోవాలి క్రికెట్లో. సో అలాంటి పరిస్థితుల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ప్రెషర్ శ్రేయస్ అయ్యర్ మీద. సో అది చూడాలి ఎట్లా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ ఓవరాల్ టీమ్ ఇస్ రియలీ గుడ్. మంచి సెటప్ ఉంది, మంచి బ్యాలెన్స్ ఉంది. సో ఇట్స్ జస్ట్ అబౌట్ గోయింగ్ దేర్, ప్లేయింగ్ వెల్. ఇంకా బాగా ఆడామంటే విజయాలు వస్తాయి. ఓకే సందీప్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూశారు కదా, సందీప్ అయితే టీం అయితే బాగానే ఉంది. బట్ సూర్యకుమార్ యాదవ్ని తప్పించడం అనేది టఫ్ కాల్ అయినా కూడా ఓకే, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేశారు కాబట్టి మనం వెల్కమ్ చెప్పొచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ గత వరల్డ్ కప్స్లో ఆడకపోయినా కూడా కెప్టెన్గా టీంని ఎలా లీడ్ చేస్తాడు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరం. మీకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను సందీప్ని అడగడానికి ప్రయత్నం చేస్తా. అలాగే మన RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.